బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ఉత్కంఠగా సాగుతోంది. నల్గొండలో టీచర్ ఎమ్మెల్సీ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ముగిసింది. గెలుపు కోట 11,822 ఓట్లుగా నిర్ధారించగా ఏ ఒక్క అభ్యర్థి ఆ మార్కును అందుకోలేకపోయారు. అభ్యర్థి శ్రీపాల్ రెడ్డికి 6,035 ఓట్లతో ముందంజలో ఉన్నారు. అలుగుబెల్లి నర్సిరెడ్డి 4,820, హర్షవర్ధన్ రెడ్డి 4,437, పోల రవీందర్రెడ్డి 3,115, పులి సరోత్తం రెడ్డి 2,289 ఓట్లు దక్కించుకున్నారు. మొత్తం ఓట్లలో చెల్లుబాటైనవి 23,641 కాగా చెల్లని ఓట్లు 494 ఉన్నాయి. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అయితే పూర్తయింది. అయితే మొదటి ప్రాధాన్యత ఓట్ల సంబంధించి ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అయితే అనివార్యమైంది. దాంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అయితే 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి 24,139 ఓట్లు పోలయ్యాయి. దీనికి సంబంధించి దాంతో ఓట్ల లెక్కింపులో భాగంగా 494 ఓట్లను చెల్లని ఓట్లుగా పరిగణించారు. అంటే వీరు ఎన్నికల నిబంధనలను అనుసారం ఓటు వేయకపోవడంతో వీరి ఓట్లను చెల్లని ఓట్లుగా నిర్ధారించారు. ఎందుకంటే అన్ని ఎన్నికల మాదిరిగా కూడా ఈ ఎన్నికలు జరగవు. కేవలం ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. అంటే 1, 2, 3 అంటే మొత్తం 19 మంది అభ్యర్థులకు గాను 19 ప్రాధాన్యత ఓట్లు వేసేటువంటి అవకాశం ఈ ఎన్నికల్లో ఉంటుంది. కానీ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా రోమన్ అంకెలు వేయడం, అదేవిధంగా ONE 1A వేయడం, లేకుంటే నచ్చిన అభ్యర్థి వద్ద రైట్ క్లిక్ వేయడం వంటి ఇష్యూలతో కూడా చాలా ఓట్లు కూడా చెల్లని ఓట్లుగా పరిగణించాయి. గతంతో పోలిస్తే గతంలో కూడా 800 ఓట్లు చెల్లని ఓట్లుగా పరిగణించబడ్డారు. ఈసారి మాత్రం 494 ఓట్లను చెల్లని ఓట్లుగా పరిగణించారు. ఎందుకంటే ఈ ఎన్నికలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలంటే చాలా గ్రాడ్యుయేట్లు ఉంటారు, ఉపాధ్యాయులు అంటే చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకొని కూడా డిఎస్సి ఉద్యోగం పొందిన వారు ఉంటారు. అయినప్పటికీ కూడా అంత అవగాహన కల్పించినప్పటికీ కూడా చెల్లని ఓట్లు పరిగణించబడ్డాయంటే కొంత ఉపాధ్యాయులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. సరే, ఎవరి అవగాహన ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ ఎన్నికలకు సంబంధించి 23,641 ఓట్లు చెల్లిన ఓట్లుగా పరిగణించబడ్డాయి. ఇందులో గెలుపు కోటాకు సంబంధించి 11,822 ఓట్లు గెలుపు కోటాకి రావాల్సి ఉన్నప్పటికీ కూడా ఎవరికి కూడా స్పష్టమైనటువంటి గెలుపు కోటా ఓట్లు అయితే రాలేదు. కేవలం శ్రీపాల్ రెడ్డికి 6,035, అదేవిధంగా అలుగుబెల్లి నర్సిరెడ్డికి 4,820, అదేవిధంగా 3వ స్థానాల్లో ఉన్నటువంటి హర్షవర్ధన్ రెడ్డికి 4,437, పూల రవీందర్ అంటే ఇండిపెండెంట్ అభ్యర్థికి పూల రవీందర్ కు 3,115 ఓట్లు మాత్రమే వచ్చాయి. మరోవైపు బీజేపీ అభ్యర్థి పులి సరోత్తం రెడ్డి 2,000 ఓట్లకు పైగా 2,289 ఓట్లకు మాత్రమే పరిమితమయ్యారు. దీంతో గెలుపు కోటాకు సంబంధించిన ఓట్లు రావాలంటే రెండో ప్రాధాన్యత ఓటు లెక్కింపు కీలకం కానుంది. ఆ దిశగా అయితే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతుంది. రైట్, థాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్.